అపార్ట్మెంటుల్లో ఉండే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, మన బాల్కనీలో కూడా కాస్త పచ్చగా మొక్కలుంటే ఎంత బావుంటుంది అని. కానీ జాగ చిన్నది కదా, ఎలా సాధ్యం అని ఆలోచించి ఆగిపోతారు. సరిగ్గా ఇలాంటి వారికోసమే ఈ సమాచారం. చిన్న జాగాలోనే ఒక అందమైన తోటను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అవును, ఖచ్చితంగా సాధ్యమే. బాల్కనీగాని టెర్రస్గాని ఎంత చిన్నగా ఉన్నా సరే, కొన్ని సరైన పద్ధతులు పాటిస్తే చాలు దాన్ని ఒక పచ్చని స్వర్గంలా మార్చేసుకోవచ్చు. మరి ఆ కలను నిజం చేసుకునేందుకు మొదటి అడుగు వేద్దామా? అసలు ఈ తోట పని ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకోవచ్చు. ఇది కేవలం కొన్ని మొక్కలు నాటడం వరకే కాదు, మన జీవితంలోకి పచ్చదనాన్ని, ప్రశాంతతను తీసుకురావడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఒక్కసారి ఊహించుకోండి, వంటగదికి కావలసిన తాజా టమాటాలు, పచ్చిమిర్చి మన బాల్కనీ నుంచే కోసుకుంటే ఎలా ఉంటుంది? అదొక్కటే కాదు, ఇది మన ఇంటిని చల్లగా ఉంచుతుంది, మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. ఇంట్లో అందరూ కలిసి పనిచేయడానికి కూడా ఇదొక మంచి అవకాశం కదా. సరే, ఇదంతా బావుంది. మరి మొదలుపెట్టడమేలా? ఏమైనా కష్టమా అనిపిస్తోందా? అస్సలు కాదు. దీన్ని చాలా సింపుల్గా ఓ 3 సులభమైన స్టెప్స్గా విడగొట్టి మొదటి అడుగును విజయవంతం చేద్దాం. తోట విజయవంతమవ్వాలంటే ఈ 3 ముఖ్యమైన స్తంభాలు. అవేంటంటే మొక్కలకు ప్రాణం పోసే మట్టి, వాటికి ఇల్లులాంటి కంటైనర్లు, ఇంకా వాటి దాహం తీర్చే నీళ్లు. ఈ మూడింటినీ సరిగ్గా అర్థం చేసుకుంటే సగం సక్సెస్ అయినట్టే. మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే అసలు సీక్రెట్ అంతా మట్టిలోనే ఉందన్నమాట. ఇదిగో ఈ సింపుల్ రెసిపీ చూడండి. 40% ఎర్రమట్టి వేర్లకు మంచి బలాన్ని, పట్టునిస్తుంది. ఒక 30% కొబ్బరి పొట్టు, అదే కోకోపీట్, నీళ్లని పట్టి ఉంచుతుంది. ఇక మిగిలిన 30% కంపోస్ట్, అంటే మొక్కలకు ఫుడ్ అన్నమాట. ఈ 3 కలిపితే చాలు. రైట్, మట్టి తర్వాత సరైన కంటైనర్ని ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యం. గ్రోబ్యాగ్లు బరువు తక్కువగా ఉంటాయి, ఇష్టమొచ్చినట్టు జరుపుకోవచ్చు. అదే వర్టికల్ స్టాండ్లనుకోండి, ఉన్న చిన్న స్థలంలోనే ఎక్కువ మొక్కలు పెంచుకోటానికి సూపర్ ఐడియా. ఇక నీళ్లు ఎప్పుడు పోయాలి? చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. ఎప్పుడూ పొద్దున్నే ఎండ రాకముందే నీళ్లు పోయండి. అప్పుడే మొక్కలు రోజంతా నీటిని బాగా వాడుకుంటాయి. మండుటెండలో పోస్తే ఏముంది, నీరు మొక్కకు చేరకముందే ఆవిరైపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే సక్సెస్ అయితే వచ్చే కిక్కే వేరు కదా. అందుకే కొత్తగా మొదలుపెట్టేవాళ్లకి కాన్ఫిడెన్స్ ఇచ్చే, చాలా సులభంగా పెరిగే కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాలు, మిరపకాయలు, వంకాయలు, వీటితో మొదలుపెట్టండి. వీటికి పెద్దగా కేర్ అవసరం లేదు, కానీ చేతికి పంట వచ్చినప్పుడు కలిగే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేం. గార్డెనింగ్ జర్నీకి ఇవి పర్ఫెక్ట్ స్టార్ట్. అలాగే పుదీనా, తులసి, కొత్తిమీర ఇవి పెంచడం మరీ ఈజీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకుని వంటల్లో వాడుకోవచ్చు. టీలో 2 పుదీనా ఆకులు వేసుకుంటే ఆ టేస్టే వేరు. అయితే తోటపని చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడం చాలా కామన్. వాటిని చూసి అస్సలు కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు అలాంటి కొన్ని సాధారణ సమస్యలు, వాటి సింపుల్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఆకులు పసుపుగా మారడం, మొక్కలు వాడిపోవడం, ఇలాంటివన్నీ గార్డెనింగులో భాగమే. నీళ్లు, ఎండ లేదా మట్టిలోని పోషకాలను కొంచెం అటూ ఇటూ సర్దుబాటు చేస్తే చాలు, వీటిని ఈజీగా సరిచేయొచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 100 మాటల కన్నా ఒకరి నిజ జీవిత అనుభవం ఎక్కువ స్ఫూర్తినిస్తుంది. అలా చిన్నగా మొదలుపెట్టి ఒక అద్భుతాన్ని సృష్టించిన ఒకరి కథ ఇప్పుడు చూద్దాం. చూడండ్రే, రెహమాన్ కథ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. పెద్దగా స్థలంగానీ, ఖరీదైన పరికరాలుగానీ అవసరం లేదు. కేవలం కొన్ని గ్రోబ్యాగ్స్తో మొదలుపెట్టి తన ఫ్యామిలీకి తాజా కూరగాయలు అందించగలిగాడు. ఇదే కదా మనకు కావాల్సింది. గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే, ఏ ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే. ముందుగా ఓ 3-4 మొక్కలతో మొదలుపెట్టండి. అనుభవం వచ్చాక మెల్లమెల్లగా తోటను పెంచుకుంటూ వెళ్ళండి. ఒకటి మాత్రం నిజం, స్థలం చిన్నగా ఉందని కలలు కూడా చిన్నగా ఉండక్కర్లేదు. అందమైన పచ్చని ప్రదేశం మనకోసం ఎదురుచూస్తోంది. ఈ హాబీ మన ఇంటికి, మనసుకి కూడా కొత్త అందాన్ని తెస్తోంది. మరింకేం ఆలోచిస్తున్నారు? బాల్కనీలో మొదట ఏ మొక్క నాటుదాం? టమాటానా లేక పుదీనానా? ఆలోచించడం ఆపి ఇప్పుడే ఆ మొదటి అడుగు వేసేయండి. మన పచ్చని ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం.